దయచేసి నిజం చెప్పండి. సంజ కూడా ప్రాబ్లంలో ఇరుక్కుంది. తనని కూడా కాపాడాలి. జీవితంలో సంజకి ఏ రకంగానూ న్యాయం చేయలేకపోయాం. ఇప్పుడు కష్టాల్లో ఉంది నాన్న. నిన్ను పెళ్లి చేసుకోరా నాయనా అంటే విన్నావా? నువ్వు చేసుకుంటేనే నేను చేసుకుంటానని ఫిట్టింగ్ పెట్టావు. అదే నా పాలిటిక్ గోల్డెన్ ఛాన్స్ అయ్యింది. నిన్ను నమ్మించడం కోసం ఆ వెర్రిగొర్రి శిరీష నన్ను నమ్మింది. ఏమైందిరా? అక్కడికి కూడా వెళ్ళలేదంటమ్మా. మరేమైనట్రైనా? అసలే ఆయన మీద చాలా మంది పీకల దాకా కోపం పెంచుకున్నారు. ఏం జరుగుంటుందో ఏమో. నువ్వేం భయపడకమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. ఉదయం సంతకం చేయటానికి పోలీస్ స్టేషన్కి వెళ్లిన రఘు అన్నయ్య ఇంత అర్ధరాత్రి అయినా ఇంటికి రాలేదు. ఏవై ఉంటుంది? నాన్న ఎక్కడికి వెళ్ళుంటాడు? అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళలేదు. తెలిసిన ఎవరి ఇళ్లకు పోలేదు. ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఎక్కడికి వెళ్ళుంటాడు? నా కొడుకును చంపి నాకు కడుపు సోకం మిగిల్చారు. కాని నువ్వు మాత్రం నీ కొడుకుని వెనకేసుకుని హాయిగా షికారులు కొడుతున్నావు కదూ. నిన్నంత తేలిగ్గా వదిలేస్తాననుకోకు. నువ్వు ఎన్నో రోజులు బయట తిరగవు. తొందరలోనే నిన్ను నా కొడుకు దగ్గరికి పంపిస్తాను. ఇది వాడి పనే అయ్యుంటుంది, చెప్తా.
ఏంటి బావ ఇంకా రాలేదు? హలో, అత్తయ్య చెప్పండి. తిన్నానత్తయ్య. బావ కూడా తిన్నాడు. ఆయన పడుకున్నాడు అత్తయ్య. అవునత్తయ్య, బాగా అలసిపోయాడని పెందలాడే పడుకున్నాడు. అలాగే, మీరు ఉదయాన్నే వస్తున్నారు కదత్తయ్య? పెళ్ళి ఎన్ని గంటలకి? అలాగే అత్తయ్య, జాగ్రత్త అత్తయ్య. అమ్మయ్యా, ఈయనింకా రాలేదేంటి? ఎక్కడికెళ్ళుంటాడు? బావా, బావా, తాగొచ్చావా? ఏంటి బావా, మరీ ఇంతలా తాకి రావడం ఏంటి? ఎప్పుడు లేనిది ఒళ్ళు మర్చిపోయి ఇలా తూలుతూ వచ్చేంత తాకుతావా? ఏమైంది నీకు? అసలు నువ్వు ఏమైపోతున్నావు బావా? నేనేమైపోతాను మహా, నేను బానే ఉంటాను. బావా, బావా, ఎందుకంటే నన్ను చూసుకోవడానికి నువ్వున్నావు, కానీ అక్కడ శిరీష జీవితం మన వల్ల నాశనం అయిపోయింది. మరి దాన్ని చూసుకోవడానికి ఎవరున్నారు మహా? మన వల్ల శిరీష జీవితం నాశనం అవ్వడం ఏంటి బావా? తన భర్త వల్ల నాశనం అయింది. అలాంటి అయోగ్యుణ్ణి ఏరి కోరి చేసుకుంది కాబట్టే నాశనమైంది. దానికి మనం కారణం ఎలా అవుతాం? మనమే కారణం, తప్పకుండా మనమే కారణం మహా. నీకు గుర్తుందా, మన పెళ్లి జరగాలంటే శిరీష పెళ్లి జరగాలని నేను కండిషన్ పెట్టాను. నువ్వు కూడా తన పెళ్లి జరగాలని మాట్లాడావు, గుర్తుందా? అవును, తన మంచి కోసమే కదా ఆ కండిషన్ పెట్టావు. అయితే ఏమైంది? అదే శిరీష జీవితంలోకి ఆ దుర్మార్గుడు రావడానికి కారణమైంది. మన పెళ్లి ఆలస్యం అవుతుందనే కారణంతో, తన వల్ల మన జీవితాలు ఎక్కడ నాశనం అవుతాయో అన్న ఒకే ఒక్క కారణంతో శిరీష తన జీవితాన్ని నిప్పుల్లో తోసుకుంది, తెలుసా? శ్యామ లాంటి మనిషిని తను తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంది. దానికి మన తప్పు ఎలా అవుతుంది బావా? శ్యామ్ని దురదృష్టవశాత్తు పెళ్లి చేసుకోలేదు మహా. మన కోసం ఆ దుర్మార్గుడిని కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుంది, తెలుసా? కాంట్రాక్ట్ పెళ్ళా? అవును, లోకం దృష్టిలో మన దృష్టిలో పెళ్ళయిందని నమ్మించడం కోసం వాడికి డబ్బులు ఇచ్చి ఓ సంవత్సరం మొగుడిగా నటించమని తాళి కట్టించుకొని ఆ తాళిని ఉరితాడిగా మార్చుకుంది. మన కోసం, కేవలం మన కోసం, తనకి ఇష్టం లేకపోయినా ఓ దుర్మార్గుణ్ణి నమ్మి వాణ్ణి తెచ్చి తన భర్త స్థానంలో నిలబెట్టింది. మన కోసం తన జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి? మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకు నువ్వు దొరికినట్లుగా శిరీషికి నాలాంటి వాడు దొరకాలి కదా మహా. నా మాటలు వినడానికి కష్టంగా ఉన్నా నేను చెప్పేది నిజం మహా. శిరీష కంటే నువ్వు నన్ను బాగా చూసుకోగలవనే నమ్మకం నాకుంది. నిజంగా నన్ను అలాగే చూసుకుంటున్నావు.
కానీ నా ప్రేమను మరిపించగల మరో తోడు తనకి దొరకాలి. మగాడు ఎలాగైనా మారిపోగలడు, ఎక్కడైనా అడ్జస్ట్ కాగలడు. సాటి ఆడపిల్లగా చెప్పు, అలా అడ్జస్ట్ కావడం నీ వల్ల అవుతుందా? అందుకే మనల్ని మోసం చేయాలనుకుంది. తనకి పెళ్ళయిందని నమ్మించాలి అనుకుంది. మన కాపురం నిలబడాలి అనుకుంది. ఆ రాక్షసుణ్ణి నమ్మింది. డబ్బిచ్చి 1 ఇయర్ అగ్రిమెంట్ రాయించుకుని తాళి కట్టించుకుంది. లీగల్ గా వాడిని తెచ్చి తన భర్తని చేసుకుంది. తన జీవితానికి తానే ఒక్కో ఇటుకను పేర్చుకొని సమాధిని తయారు చేసుకుంది. ఆ నిజం తెలిసాక నా గుండె పగిలిపోయింది మహా. నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. ఆ రోజు పెళ్లి చేసుకోమని శిరీష్ని ఫోర్స్ చేయకుండా ఉండాల్సిందే. ఆ రోజు అలా చేసుంటే ఈ రోజు తను ఇంత నరకం చూసేది కాదు. కాంట్రాక్ట్ పెళ్ళైనప్పుడు అతన్ని భరించడం ఎందుకు బావా? విడాకులిచ్చి పంపించేయచ్చు కదా. వాడు ఎలాంటి వాడో నీకు తెలీదా? చాలా తెలివిగా ఆధారాలన్నీ చింపేశాడు. శిరీష జీవితాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు మహా. అయిపోయింది, తన జీవితం ముక్కలు ముక్కలు అయిపోయింది. కాదు, నువ్వు నేను కలిసి శిరీష బ్రతుకుని ముక్కలు ముక్కలు చేశాం. ఈ పాపం మనదే, కేవలం మనదే. మంచి ఉద్దేశంతో మనం శిరీష జీవితం బాగుండాలని మనం పెట్టిన షరతు తన జీవితానికి అడ్డుగోడగా నిలిచింది. శిరీషని మన చేతులతోనే చంపేశామా, మనమే చంపేశాం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది మనం చేసిన తప్పు, సరిదిద్దుకోలేని తప్పు. ఆగు. నోరెత్తావంటే చంపి పారేస్తాను. బీ కేర్ఫుల్. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? ఎవరు నిన్ను లోపలికి రానిచ్చింది? సెక్యూరిటీ, సెక్యూరిటీ! ఇప్పుడే వాడి పళ్ళు రాలగొట్టి పైకొచ్చాను. వాడికే సెక్యూరిటీ లేదు, ఇక వాడు నీకేమిస్తాడు సెక్యూరిటీ? ఐజీ గారు, ఇలాంటి వాడిని మీ డిపార్ట్మెంట్లోకి ఎలా తీసుకున్నారు సార్? పెద్దలంటే గౌరవం లేదు, మినిస్టర్తో ఎలా మాట్లాడాలో తెలీదు. ఎలా భరిస్తున్నారు సార్ వీడిని? ఇంకొకసారి వాడు వీడు అన్నావంటే ఇక్కడే బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్తా. జాగ్రత్త. జీకే, పిచ్చి పిచ్చి వాగుడు వాక్కో. ముందు నీ సుపీరియర్ ముందు ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. వీడు పోసే మందు కోసం వచ్చావు. నీకు మర్యాదిచ్చి సుపీరియర్ అని గౌరవించాలా? సిగ్గులేదు? ఏయ్, నన్నంత మాట అంటావా? నీ అంతు చూస్తా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నా ఉద్యోగం పీకుతావా? పీకో, నో ప్రాబ్లం. ఈ ఉద్యోగం పోతే నా అంత ఎదవ ఇంకోడున్నాడు, అది తెలుసుకో.
రేయ్, మర్యాదగా మా నాన్నని ఎక్కడ దాచావో బయటికి తీసుకొనొచ్చి అప్పగించు, లేకపోతే నీకు నా చేతిలో ఉంటుందిరా, గుర్తుంచుకో. రేయ్, మీ నాన్న గురించి నాకేం తెలుసురా? నీకే తెలుసు, అది ఖచ్చితంగా నీ పనే అని నాకు తెలుసు. ఆ రోజు మమ్మల్ని చూసి తండ్రి కొడుకులు ఎంత బాగా కలిసి తిరుగుతున్నారా అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇలాంటి పనేదో చేస్తావని. అందుకే చెప్తున్నాను, నాకు తిక్క రేగి ఏదో ఒకటి చేసేలోగా మా నాన్న నాకు అప్పగించు, బతికిపోతావు. లేదంటే నా చేతిలో నీకు చావు తప్పదు. ఏయ్, ఏంటండి ఇది? మీ ముందే నాకు ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో చూడండి. మీ నాన్ని ఈయనే దాచాడని నమ్మకం ఏంటి? వీడికి తప్ప ఇంకోడికి ఆ అవసరం లేదు. నా కొడుకును చంపేసి నీ కొడుకుతో కలిసి హాయిగా షికార్లు కొడతావా అని అన్నాడు. ఆ, అది నేనేదో బాధలో అన్నాను. మీ నాన్న గురించి నాకేం తెలీదు. తెలుసో తెలీదో నాకు తెలీదు. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా మా నాన్న రావాలి. లేదంటే ఇదిగో ఈ ఐజీ ముందే ఇదే సర్వీస్ రివాల్వర్తో షూట్ చేసి ఎన్కౌంటర్ అని రాస్తా. జాగ్రత్త. ఇంకా వెతుకుతూనే ఉన్నారా? వెతకండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. అవసరమైతే మిగతా పనులు పక్కన పెట్టి ముందు ఆయన ఎక్కడున్నారో వెతకండి. ఓకే? హలో, నమస్తే. అదే మా మావగారు కనిపించడం లేదని చెప్పాను కదా. మీ ఏరియాలో ఎంక్వైరీ చేయమని చెప్పాలి. ఉదయం స్టేషన్కి వచ్చి సంతకం చేసి వెళ్లారట. మళ్ళీ ఇంటికి రాలేదు. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. ఓకే? ఎరా, మీ నాన్న కనిపించారా? లేదమ్మా. ఏమైపోయారు ఆయన? ఆయన లేకుండా ఇంటికెలా వచ్చావురా? అమ్మ భవానీ, ఏంటమ్మా ఇది? మనింట్లోనే ఇలా జరిగితే ఇక మామూలు వాళ్ళ పరిస్థితేంటి? ఏంటండి, మామయ్య గారి గురించి వెతికారా? వెతికాను. అనుమానం ఉన్న చోటు కూడా వెళ్ళేసి వచ్చాను. ఆ మినిస్టర్ ఇంటికేనా? అవును. 24 గంటల్లో మా నాన్నగారిని ఇంటికి పంపించకపోతే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాను. ఆ మినిస్టర్ వెనుక ఐజీ ఉన్నాడండి. అయినా ఇలాంటి సిచ్యుయేషన్లో ఎవరికైనా ముందు ఆ మినిస్టర్ మీదనే అనుమానం వస్తుంది. కాబట్టి నాకు తెలిసి అతన్ని పరిస్థితుల్లో కిడ్నాప్ చేయకపోవచ్చు. మరి మీ మామయ్య గారు ఏమైనట్టు? ఆయన గురించి నేనెంత కంగారు పడుతున్నానో మీకు అర్థం కావడం లేదు.
మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆయన మాత్రం క్షేమంగా ఇంటికి రావాలి. లేదంటే నేనే ఆయన వెతకడం కోసం బయటికి వెళ్తాను. అత్తయ్య, మీరు గాబరా పడకండి. మావయ్య గారికి ఏం కాదు, ఆయన తిరిగి వస్తారు. ఎప్పుడు ఎప్పుడు వస్తారు? నాకు చాలా భయంగా ఉంది. మేమున్నాం అత్తయ్య, దయచేసి మా మీద నమ్మకం ఉంచండి. ఏమండి, ఆయన రేపటిలోగా ఇంటికి రాకపోతే మరో ప్రమాదం పొంచుందండి.